హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో వీలుకప్ ఫామ్లని ఏ విధంగా ఉపయోగించాలో సింపుల్గా నేర్చుకుందాం. అక్కడ ఒకసారి ఇచ్చినటువంటి డేటాను ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకు డేటా అనేది ఇచ్చారనమాట. అక్కడ డేటా రీజియన్, స్టేట్, నేమ్, ప్రోడక్ట్ నేమ్, క్వాంటిటీ, సేల్స్ అండ్ ప్రాఫిట్. సో ఆ విధంగా ఇచ్చినప్పుడు మనము ఈ యొక్క వీలుకప్ యూజ్ చేసి ఒక పర్టికులర్ ఇక్కడ ఏమడిగాడు, టెక్సస్ మరియు దాని యొక్క సేల్స్ అడిగాడు అనమాట. సో ఇది వీలుకప్ యూజ్ చేసి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. అక్కడ ఈక్వల్స్ టు ఎక్కడైతే ఫార్ములా అప్లై చేయాలనుకుంటామో అక్కడ మనము సెలెక్ట్ చేసి చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడైతే ఇక్కడ నేను సైడ్ చూపిస్తున్నాను కదా, అది వీలుకప్ యొక్క వాల్యూస్ అనేది అక్కడ చూపిస్తున్నాను. వీలుకప్ అవి ఈక్వల్ టు వీలుకప్ అని టైప్ చేసి ట్యాప్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత అక్కడ ఏమైంది ఒకసారి గమనించినట్లయితే వీలుకప్ వాల్యూ కామా టేబుల్ అరే కామా కాలం ఇండెక్స్ నెంబర్ కామా రేంజ్ లుకప్. ఆ స్క్వేర్ బ్రాకెట్లో చూసారా, అది ఆప్షన్ అనమాట, మన ఇష్టం. అంటే సమ్ టైమ్స్ మనం దాన్ని యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు అనమాట. ఆ యొక్క వాల్యూ అనేది ఆప్షన్ అనమాట. వీలుకప్ అనేది వీలుకప్ స్టాండ్స్ ఫర్ వర్టికల్ లుకప్ అనమాట. వీలుకప్ అనేది ఎప్పుడు కూడా వర్టికల్ డేటా అనేది మనకు వర్టికల్ ఉన్నప్పుడు అది యూజ్ చేయడానికి వస్తుంది అనమాట. ఇటు సైడ్ ఒకసారి అంటే వీలుకప్ అనేది లెఫ్ట్ టు రైట్ అనేది వర్క్ అవుతుంది అనమాట ఎప్పుడైనా కూడా. మరొకసారి ఇక వీలుకప్ ఫార్ములా అనేది రైట్ సైడ్ మళ్ళీ ఒకసారి స్క్రీన్ పైన ఒకసారి మళ్ళీ డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ గమనించాలి. ఎందుకంటే మనము ఈ యొక్క ఫార్ములాని ఎన్నిసార్లు మనము విన్నా, అదేవిధంగా ఎన్నిసార్లు మనం ప్రాక్టీస్ చేసినా అంత మంచిగా మనకు గుర్తుంటుంది అన్నమాట ఫార్ములా. అందుకోసం మరొకసారి ఈ యొక్క వీలుకప్ ఫార్ములా అనేది అప్లై చేద్దాం. ఒకసారి చూడండి. ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ వాల్యూ కామా టేబుల్ అరే కామా కాలం ఇండెక్స్ నెంబర్ కామా రేంజ్ లుకప్. వీలుకప్ అనేది కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయన్నమాట. ఇది ఆల్ టైమ్స్లో ఉపయోగపడదు అనమాట. అంటే ఇన్ కేస్ ఇప్పుడు మనకు డేటా రైట్ టు లెఫ్ట్ కావాలనుకో, ఇప్పుడు యాక్చువల్ ఏంది ఇక్కడ టెక్సస్ సేల్స్ అనేది కావాలి. సో టెక్సస్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది, సేల్స్ అనేది రైట్ సైడ్ ఉంది. సో ఈ విధంగా డేటా ఉన్నప్పుడు మనకు ఓకే, ఇది వర్క్ అవుతుంది వీలుకప్ అనేది. అదే రైట్ టు లెఫ్ట్ కావాల్సిన డేటా అదే విధంగా ఇప్పుడు సేల్స్ కావాలి, సేల్స్ టెక్సస్ అని అట్లా రివర్స్లో మనకు డేటా అనేది రిక్వైర్ అయినప్పుడు ఈ యొక్క వీలుకప్ అనేది వర్క్ అవ్వదన్నమాట. ఈ యొక్క వీడియోలో మనం ఒక బేసిక్ వీలుకప్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాము. దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో ఒక మంచి అడ్వాన్స్డ్ లెవెల్లో ఈ యొక్క వీలుకప్ ఏ విధంగా ఉపయోగించాలో చూద్దాం. ఇప్పుడు అక్కడ చూపిస్తుంది కదా సేల్స్, టెక్సస్ యొక్క సేల్స్. ఇప్పుడు ఎక్కడైతే మనకు ఆ యొక్క వాల్యూ కావాలో అక్కడ మనం వీలుకప్ ఫార్ములా అప్లై చేద్దాం. చూస్తున్నారు కదా, సేల్స్ కింద మనకు ఆ యొక్క వాల్యూ కావాలి కాబట్టి అక్కడ చేస్తున్నాం అన్నమాట. సో వీలుకప్ వాల్యూ వచ్చేసి టెక్సస్. మనకు అక్కడ ఇచ్చినటువంటి ఫార్ములా వీలుకప్ వాల్యూ అనేది ఏది అంటే టెక్సస్ అన్నమాట. టెక్సస్ కామా ఇక్కడ చూడు, టెక్సస్ అయితే ఎక్కడి నుంచి ఉందో అక్కడి నుంచి అక్కడ టేబుల్ అరే ఉంది కదా, ఆ టేబుల్ అరే అనేది ఈ యొక్క టెక్సస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మనం రైట్ సైడ్కి డ్రాగ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. మనకు ఎక్కడైతే ఇక్కడ సేల్స్ ఉంది కదా, అక్కడ సేల్స్ కార్డ్కి సరిపోతుంది. మనకు ప్రాఫిట్ అవసరం లేదు, రిక్వైర్మెంట్ ఏం లేదు. ఓన్లీ అక్కడ సేల్స్ దగ్గరికి మనము ఆ యొక్క సెలక్షన్ అనేది చేసుకుంటే సరిపోతుంది అనమాట. దాని తర్వాత కాలం ఇండెక్స్ నెంబర్ అనేది ఎన్నో నెంబర్ అంటే మనకు కావాల్సిన సేల్స్ వాల్యూ ఎన్నో నెంబర్లో ఉంది. ఇక ఫస్ట్ నుంచి సేల్స్ నుంచి కౌంట్ చేసుకుంటే 1 2 3 4 కాబట్టి 4లో ఉంది కాబట్టి మనకు కావాల్సిన సేల్స్ 4,0 అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. అర్థమైందా? చూసారా, ఇక్కడ టెక్సస్ యొక్క సేల్స్ చూడు ఎగ్జాక్ట్గా వచ్చిందా, చూస్తున్నారా, ఇక్కడ కర్సర్తో చూపిస్తున్నాం కదా, అదనమాట. పైన చేసిన విధంగానే కింద మరొక కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవి చూద్దాం.
ఇక్కడ ప్రోడక్ట్ నేము మరియు ప్రాఫిట్స్ అంటే యొక్క ప్రోడక్ట్ నేము, ప్రోడక్ట్ యొక్క ప్రాఫిట్స్ అడుగుతున్నాడు. ఇక్కడ కొంచెం సేమ్ ఫార్ములా వీలుకప్ అనేది యూజ్ చేద్దాం. ఈక్వల్ టు వీలుకప్ అని టైప్ చేసి ట్యాప్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. అక్కడ వీలుకప్ వాల్యూ వచ్చేసి సైడ్ ప్రోడక్ట్ నేమ్ అని చూసారా, ఏటీ అండ్ అది చూసారా, ఆ యొక్క వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి. కామా పెట్టిన తర్వాత అక్కడ చూపించినటువంటి లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది కదా, ప్రోడక్ట్ నేమ్ నుంచి ప్రాఫిట్ వరకు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్టార్టింగ్ నుంచి సెలెక్షన్ చేసుకున్నప్పటి నుంచి అక్కడ నెంబర్ కౌంట్ చేయాలంట. ప్రోడక్ట్ నేమ్ 1, 2, 3, 4. ఇక్కడ కూడా 4,0 అంటే అక్కడ చూపిస్తుంది కదా కర్సర్తో 1, 2, 3, 4, 4,0. 0 అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట. దాని తర్వాత అక్కడ కర్సర్తో కిందికి డబుల్ క్లిక్ చేసి కిందికి డ్రాగ్ చేయడం. సేమ్ ఫామ్లో అన్నిటికీ అప్లై అవుతుంది అనమాట. ఆ విధంగా డ్రాగ్ చేస్తే సేమ్ పైన ఏ ఫామ్లో అయితే యూజ్ చేసామో అన్నిటికీ కింద ఉన్న వాటికి కూడా సేమ్గా అదే ఫామ్లో అక్కడ వచ్చేస్తుంది అన్నమాట. అక్కడ వాల్యూ ఒకసారి చెక్ చేయండి. సో అక్కడ కర్సర్తో చూపిస్తున్నాం కదా, సో సేమ్ థింగ్ ఇక్కడ కరెక్ట్ వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అడుగుతున్నా మనం చూపించింది అంటే మనము ఫామ్లో అప్లై చేసిన తర్వాత మనం అప్లై చేసిన ఫామ్లో కరెక్ట్గా వర్క్ అయిందా లేదా అని ఒకసారి క్రాస్ చెక్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి. అక్కడ నేమ్స్, ఏజ్. సో అక్కడ ఎక్కడైతే మనకు వాల్యూ కావాలో, రిజల్ట్ కావాలో అక్కడ వీలుకప్ అనేది అప్లై చేస్తుంది అనమాట. ఈక్వల్ టు వీలుకప్ టైప్ చేసి ట్యాప్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకుంటుంది. వాల్యూ వచ్చేసి వీలుకప్ వాల్యూ వచ్చేసి నేమ్స్ అనమాట, కామా. దాని తర్వాత సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ నేమ్స్ మనకి ఏజ్ 2 అంటే అక్కడ ఉన్నది 2 కాలమ్స్ ఉన్నాయి. సో 2 కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. నేమ్స్ నుంచి ఏజ్ అంటే వీలుకప్ వాల్యూ అనేది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి మనం టేబుల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత 2,0 కాలమ్ ఇండెక్స్ నెంబర్ అనేది 2 అనమాట. అంటే మనకు కావాల్సిన ఏజ్ అనేది ఎన్నో కాలంలో ఉండాలి అనేసి. ఫస్ట్ వన్ మనం సెలెక్షన్ చేస్తుంది స్టూడెంట్ నేమ్ కదా, అది ప్లస్ దాని సైడ్ ఉంది అనమాట. అర్థమైందా? సో ఆ విధంగా మనం వీలుకప్ ఫార్ములాని సింపుల్గా యూజ్ చేయడం నేర్చుకున్నాం అనమాట. అదేవిధంగా మనము ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్లో కూడా మనము వీలుకప్ ఫార్ములాని యూజ్ చేయొచ్చు. అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చాలా ఈజీగా చూపిస్తాను అనమాట. అంతవరకు బాయ్. మనము ఈ యొక్క అడ్వాన్స్డ్ ఎక్సెల్ కోర్సు కూడా అందజేస్తున్నాం అనమాట. అందరికీ కూడా తక్కువ ప్రైజ్లోనే ప్రతి ఒక్కరికి ఈ యొక్క అడ్వాన్స్డ్ ఎక్సెల్ క్లాసెస్ అనేది ప్రతి ఒక్కరికి నేర్పించడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.